ఫస్ట్ థింగ్ అండి, గోల్డ్ రేట్ పెరగడము అనేది జనరల్‌గా ఇప్పుడు కంపేర్ టు మీరు ఇందాక బడ్జెట్ కోసం అడిగారు. సో, బడ్జెట్‌లో వి హావ్ సీన్ ఇట్ జస్ట్ ఒక 10 మినిట్స్ స్పాన్‌లో రూ. 1000 ప్లస్ గోల్డ్ పెరిగింది. అదేవిధంగా దాదాపు ఒక రూ. 2500 సిల్వర్ రేట్ పెరిగింది. సో, జనరల్‌గా బడ్జెట్స్‌లో అప్పుడు గోల్డ్ రేట్స్ మీద ఇంపాక్ట్ అవుతుందని ఎందుకంటారు? గోల్డ్ ఒక ఇంపోర్ట్ డ్యూటీలో చేంజ్ చేయడం కానీ, గోల్డ్ స్ట్రక్చర్‌లో అంటే టాక్సింగ్ స్ట్రక్చర్‌లో చేంజ్ చేస్తే గోల్డ్ రేట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. సో, మొన్న జరిగిన బడ్జెట్‌లో దెర్ ఈస్ నో బిగ్ చేంజ్ ఇన్ ద గోల్డ్ అని చెప్పవచ్చండి. ఓన్లీ చేంజ్ దే హ్యావ్ డన్, దే ఇంక్రీజ్ ద ఇంపోర్ట్ డ్యూటీ ఫర్ రెడీమేడ్ జ్యువెలరీ విచ్ యూ ఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అంటే మన ఇండియాలో ఆభరణాల విషయం కాదు, ఇటలీలో, టర్కీలో ఏదైతే మౌల్స్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటామో, జ్యువెలరీ ఇంపోర్ట్ చేసుకుంటామో దానిపైన ట్యాక్స్ స్ట్రక్చర్లో పెంచారు. సో, ఈ బడ్జెట్ వల్ల దెర్ ఈస్ నాట్ బిగ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద గోల్డ్ అని చెప్పవచ్చు. సో, బంగారం రేట్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అని చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్థిక పరిస్థితి బట్టే బంగారం పైన రేట్ ఉంటుందండి. సో, నార్మల్గా ఇప్పుడు లాస్ట్ యూఎస్లో మన రెసిషన్ పీరియడ్ చూస్తున్నాము. సో, నవ్ యూఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ న్యూసెస్, అక్కడ ఉద్యోగాలు చాలా మందిని తీసేస్తున్నారు. సో, మనీ క్రంచ్ వస్తుంది. సో, ఈ ఇంపాక్ట్ అనేది తప్పకుండా మెటల్ ఇండస్ట్రీ మీద కూడా ఉంటుంది. సో, సాధారణంగా ఏంటి, గోల్డ్ రేట్ అనేది ఇంటర్నేషనల్లీ స్పాట్ ప్రైస్ పైన ఉంటుంది. సో, వెన్ స్పాట్ ప్రైస్ చేంజ్ అవుతుంది అనుకోండి, ఇండియన్ రేట్ కూడా చేంజ్ అవుతుంది. సో, ఎక్కడైతే ఆర్థిక పరిస్థితి కరెక్ట్గా ఉంటుందో బంగారం రేట్ ఎప్పుడు నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో అప్ అండ్ డౌన్స్ అవుతుంటే బంగారం రేట్లో కూడా ఈ అప్ అండ్ డౌన్ అనేది సహజం.